మన దేశంలో పండేటువంటి కూరగాయలు కూడా దాదాపు వాళ్ళే మనకు పరిచయం చేశారు. హ్మ్. భారతీయమైన కూరగాయలు మీరు ఎప్పుడన్నా ఒక 4 పేర్లు చెప్పండి. మన దేశానికి మన మూల దేశమైన కూరగాయలు ఒక 4 చెప్పండి వింటాను. దుంపలు ఆ దుంపలే ఒక పేరు చెప్పండి. కరెక్టేనా? కరెక్టే చెప్పండి. దుంపలని క్యారెటా? తెలుసు. క్యారెట్ కాదు, బీట్రూటా? బంగాళాదుంప బంగాళదుంప కూడా కాదమ్మా. కాదా? కాదమ్మా. అమ్మ చాలా ఎడిట్ చేయాలి. వంకాయ కూడా మన దేశంది. మన దేశమే. ఆ లిస్ట్ లో చెప్పండి గురుగారు. మనవి మన ఉల్లిపాయ కూడా మంది. ఏమండి? ఉల్లిపాయ. ఉల్లిపాయ పాకిస్తాన్ పక్క దేశం నుంచి వచ్చింది. హ్మ్. అంటే అప్పటి పరిస్థితుల్లో చూస్తే అది అఖండ భారతంలో చూస్తే అది మనదే. హ్మ్. మన దేశానికి ముఖ్యమైన పంట ఇదమ్మా, హ్మ్. గుమ్మడికాయ. గుమ్మడికాయ. అందుకే మీ ఇంటర్వ్యూలో కొంతమంది మాట్లాడుతుంటారు గుమ్మడికాయ రసం తాగితే అద్భుతం అని. కొంతమంది ఆయుర్వేద వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. అవును. ఆ గుమ్మడికాయ రసం మనలో చాలా శక్తిని ఇస్తుందమ్మా. హ్మ్. గుమ్మడికాయతో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. హ్మ్. సంక్రాంతికి అందరూ గుమ్మడికాయతోనే చేసుకుంటూ ఉంటారు పంట. వంటకాలు చేస్తారు. అవును. ఇంకా కాయలు, మట్టి కాయలు అంటారు. మట్టి కాయలు, గ్రౌండ్ నట్స్, ఏమండి? చెనక్కాయ. ఆ శనక్కాయ కూడా ఉంది. మట్టి కాయలను విన్నారా ఎవరైనా? మ్హూ. మట్టి కాయలు కాయలు లేదా? అంటే మ్హూ. మీది రాయలసీమ అన్నారు, సత్యసాయి జిల్లా. సత్యసాయి. మట్టికాయ విన్నారా? మట్టికాయ తెలుసు. మట్టికాయలన్నీ మనవే తల్లి. హ్మ్. ఇలా చాలా ఉన్నాయి మన కూరగాయలు. కానీ Hmm. మనం వాటిని మరిచిపోయాం.